మరి ఏంటి ఎన్ని రోజులు చేస్తావు ఇలా? ఏంటి నీ నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఏం చేద్దాం ఫ్యూచర్ అనుకుంటున్నావు? ప్లానే లేదు. నా గోల్ ఒకటుంది. ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఫ్యూచర్ ప్లాన్ లేదు ఏంటి గోల్ ప్రస్తుతానికి. చెప్పు? ఇదే శ్రీదేవికి కానీ, నేను డీలో కానీ చేయాలి హ్మ్. మెయిన్. ఇప్పుడు దాంట్లో చేయడం వల్ల ఏమొస్తది? నాకు అంటూ ఒక ఇదొస్తది. ఒక ఫేమ్ ఇదొస్తదిగా నెల్లూరులో. ఇంకా గుర్తింపొస్తది. గుర్తింపొస్తది. దానివల్ల ఏమవుతదని మళ్ళీ అమౌంట్ పెరుగుతది తప్ప ఏముండదు. ఏముండదు. మేము బతకాలంటే ఇంకా అమౌంట్ సంపాదించుకోవాలి కదా! ఇక్కడ హ్మ్. ఎట్టో ఇవి ఎక్కువ సపోర్ట్ చేయరు. తొక్కేస్తారు ఇటు సైడ్ వస్తే. హ్మ్. ఇంకా అవి చేసుకుంటేనే బెటర్. ఇక్కడొచ్చినా కూడా కమిట్మెంట్ ఖచ్చితంగా కమిట్మెంట్ ఉండాలి ఇక్కడ గూడా. ఇక్కడ గూడా. ఇక్కడ చూసావా ఇండస్ట్రీలో ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఎప్పుడైనా అలాంటి ఫేస్ చూడలేదు. చేసావా? డైరెక్ట్ వేరే వాళ్ళు ఇదే షార్ట్ ఫిల్మ్ గురించి అడుగుతా ఉంటే ఖచ్చితంగా ఉంటాయంటే నేను రానని చెప్పేసాను. హ్మ్. మొహం మీద షార్ట్ చెప్పేసాను. ఫిల్మ్ కూడా? షార్ట్ ఫిల్మ్ కూడా. అంటే ఇంతకుముందు సినిమాలకి అడిగేవాళ్ళు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కూడా. ఓకే. వద్దు అలాంటివన్నీ లేవు అని చెప్పి ఇంకా నేను ఫోన్ నెక్స్ట్ పెట్టేసాను. కవర్ సాంగ్స్ కూడా వచ్చేదేమో. అంటే అన్నీ నీకు ఎవరైనా ఎవరి త్రూ ద్వారా అడిగించారా? లేకపోతే ఎవరైనా కాంటాక్ట్ డైరెక్టర్ అడిగారా? కాంటాక్ట్ అయ్యే అడిగారు. హ్మ్. అంతే. ఇంకా అప్పుడు మనం బ్లాక్ చేసేసాము. హ్మ్. అంతే వాళ్ళతో మనం మాట్లాడలేదు అంతే. అదే లాస్ట్. ఇంకా అప్పటి నుంచి ఇటు సైడ్ వాళ్ళతో మాట్లాడను. నమ్మట్లేదు. నమ్మను అసలు మాట్లాడట్లేదు. ఏదైనా ఎందుకు? ఉంటే మా బాబాయ్ గాని, మా అన్న వాళ్ళ చేత ఎందుకమ్మా? ఒకళ్ళని మాట్లాడిస్తా. చూసి అందరిని అలా జడ్జ్ చేసేస్తావా? అసలు నేను మాట్లాడను. ఫోన్ లిఫ్ట్ చేసి గాని, అసలు మెసేజ్ గూడా. హ్మ్. మా బాబాయ్ గాని, మా అన్న గాని మాట్లాడతారు. హ్మ్. ఎవరు ఫోన్ చేసినా లేడీస్ కానీ, జెంట్స్ కానీ ఎవరు చేసినా. నీ ఫేసు, నీ స్మైల్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తున్నాయి. బట్ థాంక్ నీ యూ. వాయిస్ మాత్రం రౌడీలాగా ఉన్నావు. ఇంకా బేస్ వస్తది కానీ కొంచెం తగ్గదు ఇంకా వాయిస్ బేస్. ఎందుకని అలా మారాల్సొచ్చింది? అంటే మా డాన్స్ ఫీల్డ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ అలాంటివి. హ్మ్. మేము నార్మల్‌గా ఉంటే కుదరదు. నార్మల్‌గా ఉంటే అది ఇది అని గోకుతానే ఉంటారు. హ్మ్. ఇలా ఉంటేనే వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం. లేదంటే సైలెంట్ వాళ్ళు ఎన్నన్నా మేము కామ్‌గా ఉండాల. హ్మ్. ఇలా లేకపోయామంటే సర్లే అంటున్నారు. ఏడ్చుకోవడం తప్పితే ఇంకేం ఉండదు. హ్మ్. ఇలా ఇప్పుడు ఉంటేనే డైరెక్ట్‌గా అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఇలా మారావు. మరి మాలాంటి వాళ్ళు అమాయకులు ఏం చేయాలి? ఇంత ఇంత హార్డ్‌గా మాట్లాడుతుంటే? వచ్చినోడిని చూసి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నావు అనుకున్నాం. వార్నింగ్ ఇస్తున్నావు. మరి మారాలి అలాంటోళ్ళు. చెప్పలేం కదా! ఎవరు ఎలా ఏ సిట్యుయేషన్‌లో ఎలా మారుతారని హ్మ్. చెప్పలేము. సో, అంటే ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఒక గోల్ అని పెట్టుకున్నావు. ఓకే. ఆ గోల్ రీచ్ అయిపోయావు. ఎందుకంటే అది పెద్ద గోల్ కాదు. కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఎళ్ళొచ్చు. సో, రీచ్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఏం చేస్తావు? నెక్స్ట్ ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఇంకా చేసుకోలేదు. ఆలోచిస్తావా? ఆలోచిస్తా. సో, అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా? మ్యారేజ్ చేసుకోవాలి ఇలా ఇలా. చేసుకోవడానికి మంచోళ్ళు ఎవరు లేరు. హ్మ్. వస్తే చేసుకుంటా. మంచోళ్ళు నాకనిపిస్తే హ్మ్. చేసుకుంటా. లేదంటే లేదు. సింగిల్ గానే బతికి సింగిల్ గానే చనిపోతారు. అంటే ఎలా ఉంటదంటే నీ కళ్ళతో ఎవరిని చూసినా మంచోళ్ళని చూసినా అలాగే చూసినట్టే ఉంటది ఇప్పుడు. మంచోళ్ళని ఎలా గుర్తిస్తావు చెప్పు? వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో జర్నీ చేస్తేనే తెలుస్తది. హ్మ్. కానీ కొంతమందికి తెలుస్తది. వాళ్ళు ఇలాంటోళ్ళు, అలాంటోళ్ళు పక్కనోళ్ళకి తెలుస్తది. హ్మ్. బట్ అప్పుడు చూసి చేసుకుందాం. సరేలే. జర్నీ చేద్దాం రేపు. చెప్పాలంటే తెలుసుకోవాలి కదా! సో, నిజంగా అంటే మంచి డ్రీమ్ అయితే పెట్టుకున్నావు. బావుంది. బట్ అదొక్కటే కాకుండా ఫ్యూచర్‌లో అంటే ఆ సైడ్ నుండి ఉంటే ఎప్పుడు అలానే చూస్తారు. ఇప్పుడు నీకు మ్యారేజ్ అయినా నెక్స్ట్ వచ్చే వాళ్ళ పిల్లలకి కూడా ఇప్పుడు అదే అలానే చూస్తారుగా. చూస్తారు. అవును. సో, అలా కాకుండా ఇంకోటి ఏదైనా ఇప్పుడు మనం స్టడీస్ ఎలాగో చదవలేదు కాబట్టి జాబ్, బిజినెస్ ఇలా ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా! ఆలోచించుకొని చేయాలి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు యంగ్. సో, కొన్ని సంవత్సరాల వరకే ఈ అవును. పని పని చేయగలవు. చేయాలి. తర్వాత అంటే మనకి ఏదో అంటారు ముసలోళ్ళు చెప్పినట్టు ఊతుండాలి ఆ! కదా! అంటారు. అవును. ఇప్పుడు నువ్వు ఓకే సంపాదించుకుంటావు, కష్టపడతావు. బట్ పర్టిక్యులర్ టైమ్ వచ్చేసరికి నీకంటే ఇప్పుడు చూసుకుంటే ఎవరు లేరు. సో, డ్యాడీ సరిగ్గా చూసుకోడు, మమ్మీ సరిగ్గా చూసుకోడు. చూసుకోరు. నీకు తోడు కోసం ఎవడొస్తాడని నా నమ్మకం లేదు. లేదు. సో, ఇప్పుడు నువ్వు చూసుకుంటే సింగిల్ ఉన్నావు. ఫ్యూచర్‌లో ఏంటి పరిస్థితి? అదే సింగిల్‌తో ఉంటే? ఆలోచించుకొని ఏదోటి ఇంక హ్మ్. జాబ్ సైడో ఏదో చదువుకొని ఇంక నుంచైనా అని స్టడీ స్టార్ట్ చేసి జాబ్ అన్నా తెచ్చుకొని. సో, ఈ మధ్యన చూసుకుంటే ఎక్కువగా అంటే డాన్సర్‌లనే ఒక బ్యాడ్ నేమ్ ఒకటి ఉండిపోయిందనమాట అటు వైపు. అవును. స్టేజ్ డాన్సర్‌లు స్టేజ్ ఈళ్ళింతే డాన్సర్‌లు వాళ్ళు గలీజు అని. ఇంతే వీళ్ళు ఫాస్ట్‌గా ఉంటారు అది హ్మ్. ఇది అని. సో, ఆ నేమ్ ఉండిపోవడం వల్ల చాలా మంది బయటికి రాలేకపోయారు ఇప్పుడు. రాలేకపోతున్నారు. అవును. ఇప్పుడు సో, గూడా అలానే ఉన్నారు ఈ బయటికి. మధ్య కాలంలో కొంతమంది వస్తారు. కొంతమంది వస్తున్నారు. కొంతమంది వాళ్ళ పెయిన్ ఇన్‌స్టాగ్రామ్ వల్ల అది ఇది వల్ల దానివల్ల దీనివల్ల బయటకి వస్తున్నారు. వాళ్ళు హ్మ్. పెయిన్ చెప్పుకుంటున్నారు. సో, అంటే ఇప్పుడు అలా రావడం వల్ల వాళ్ళకి ప్లస్ ఏనా? లేకపోతే ఏంటని? ప్లస్సే కొన్ని దగ్గరలో మైనస్ కూడా అయ్యిద్ది. హ్మ్. ఆడకపోయింది ఏం చేసింది? అదొకటే గదా! తర్వాత హ్మ్. ఏమైంది అని అంటారు. హ్మ్. అది మాట్లాడతారు. సరే పోతే ఒకటి, పోకపోతే ఒకటి. అన్నీ మాట్లాడతారు. సో, ఇప్పుడు నేను 2 అడుగుతా. రెండాటిలికి నీకు తెలిసిన మీనింగ్ ఒకటి చెప్పు. ఫస్ట్ వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తావు? లవ్ అంటే వేస్ట్. ఈ జనరేషన్‌లో లవ్ వేస్ట్. హ్మ్. లవ్ లేదు, ఏమి లేదు. హ్మ్. ఓన్లీ కమిట్మెంట్ కోసమే, డబ్బు కోసమే వస్తుంది లవ్. ఓకే. అండ్ వాట్ ఈస్ సెక్స్ అంటే ఏం చెప్తావు? సెక్స్ అంటే నాకు తెలీదు హ్మ్. ప్రస్తుతానికి.
ఓకే. అంతే వాళ్ళు కూడా అవసరానికి మనిషితో మాట్లాడే అవసరాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ పక్క రోజు నువ్వెవరో నేనెవరో అంటారు అంతే. వాళ్ళ అవసరం తీరిపోయాక. అండ్ ఇప్పుడు అంటే ఎక్కువగా మనం ఇన్‌ఫ్లుయెన్సర్, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎందుకంటే మంచి ఫాలోవర్స్‌ని పెంచుకున్నావు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? యాక్టింగ్ వైపు వెళ్ళేలా? ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. కానీ కానీ ఇంతవరకు వెళ్ళాలంటే భయం భయం వేస్తుంది. వేస్తుంది. ఎవడేం అడుగుతాడో ఏముంటుందో తెలదు. తెలీదు. అంతేనా? అంతే. నిజంగా? నిజంగా అంతే. ఓకే. సో సీరియస్‌లో అయితే ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కడికైనా వెళ్తావు, ఎక్కడికైనా ఆడిషన్ అయినా వెళ్తావు, చేస్తావు. చేస్తా. ఏంటి మూవీల్లో అనా లేకపోతే సీరియల్‌లో ఎలా? ఏ దాంట్లో మూవీ అయినా సరే, సీరియల్ అయినా సరే చేస్తాను. కానీ ఇదొక్కటే భయం. ఎక్కడ వెళ్తే ఏం మాట్లాడతారు, ఎక్కడ ఏం చేస్తారు అనేది భయం. నీకు ఒకటి తెలుసా? ఇండస్ట్రీలో చూసుకుంటే 100%కి 70% మంచిగానే ఉంది. ఒక 30% అది కూడా ఎక్కడో ఉన్న కొంతమంది వల్ల అలా వస్తుంది. సో ఆ 30% వల్ల మిగతా ఉన్న వాళ్ళందరికీ బ్యాడ్ వస్తుంది అనమాట. సో మేబీ నాకు తెలిసినంత వరకు నువ్వు ఆ 70% కలలేదేమో. కలవలేదు, ఎవరిని కలవలేదు. కొంతమందిని అందువల్ల చూసాను, అందువల్ల నేను ఈ మైండ్ లో ఫిక్స్ అయిపోయావు. Fix. మగాళ్ళంటే ఇంతే, వీళ్ళంతా అంతే అంటారు. ఏదో సాంగ్ ఉందన్నమాట, మగాళ్ళు వట్టి మాయ. మాయకాలు నిజం అది. నువ్వు సింగరా? లేదు, డాన్సర్, Only ఓన్లీ dancer ఆ? డాన్సరే. సో వెళ్ళేటప్పుడు 2 డాన్సులు వేద్దాం. ఓకే, చేస్తావా? చేస్తాను. సో అది అలా ఉండాలి. సో జనరల్గా అంటే యాక్టింగ్ వైపు వెళ్దాను అనుకుంటాను కాబట్టి నీకు ఎలాంటి రోల్స్ అంటే ఇంట్రెస్ట్, ఇలాంటివి చేస్తే బాగుంటుందని నేను అంటే ఒక సిస్టర్ గాను, ఉమ్, ఒక డాక్టర్ అలా ఉమ్, అలా ఇష్టం. సీరియల్స్ లో గానీ, సినిమాలో గానీ ఎప్పుడైనా ఆడిషన్కి వెళ్ళావా? ఏమైనా ఆడిషన్స్కి? వెళ్ళాను. కానీ ఆ తర్వాత అది నెల్లూరులో ఆడిషన్ చేశాను. అంతా ఓకే, అంతా అయిపోయింది. స్క్రిప్ట్ ఏదో మా అన్నకి చూపిస్తే ఇక్కడ వాళ్ళకి అది బాగాలేదు, ఫస్టే బ్యాడ్గా వెళ్తే అవే బ్యాడ్ వస్తాయి, వద్దు అని చెప్పి ఇంకా ఆపిచ్చేసారు. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసాను, ఇన్స్టాగ్రామ్ లవ్ అని. ఓకే. చిన్నది. ట్యాగ్ బాగుంది నిజంగా, ఇన్స్టాగ్రామ్ లవ్ అనేది. ఎందుకంటే Instagram. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఎలా తగలడంటే అదే ఎక్కువ. అదే అది చేశాను. సరే, ఇన్స్టాగ్రామ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇన్స్టాగ్రామ్ గుడ్డా ఆర్ బ్యాడా నీకు తెలిసినంత వరకు? మాక్సిమం గుడ్డే, కొంచెం ఎక్కువ కూడా బ్యాడ్ ఉంది ప్రజెంట్. ఒకప్పుడు ఇన్స్టా గుడ్డే, ఇప్పుడు చాలా బ్యాడ్ అయిపోయింది. ఏదేదో వీడియోస్ ఏదేదో చేస్తున్నారు ఫేమ్ కోసం. ఫేమ్ వీడియో పెట్టకపోతే ఫాలోవర్స్ తగ్గిపోతారు, వీడియో చేయకపోతే ఫాలోవర్స్, వీడియో పెడితే మళ్ళీ ఫాలోవర్స్ పెరుగుతారు. అదే దానికోసమే చేస్తున్నారు కాబట్టి ఎవరు అది ఇష్టం, అది ఇంట్రెస్ట్ అని మాత్రం ఎవ్వరు చేయట్లా. ఫాలోవర్స్ కోసం ఫాలో తగ్గిపోతుందని దానికోసమే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ అవి కానీ చేస్తున్నారు.